హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెదర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. నైరుతి రుతుపవనాలు తెలంగాణ తీరాన్ని తాకాయి. నగర్ కర్నూలు, గద్వాల్, నల్గొండ జిల్లాలలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 4-5 రోజుల పాటు పూర్తిగా ఇవి రాష్ట్రంలో విస్తరించనున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మిగిలిన చోట్ల పలు చోట్ల మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ వివరాలు గనక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. తొలుత ఈ నెల 5, 6, 7 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే తాకినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక అదేవిధంగా ఏపీలో అనంతపురం, రాయదుర్గం, కనేకల్ ఈ యొక్క ప్రాంతాలలో రాయలసీమలతో పాటు అక్కడక్కడ పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ బులెటిన్లో ఈ విధంగా వాతావరణ శాఖ తెలిపింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీలోని కృష్ణా జిల్లా, విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, అనంతపురం జిల్లాల్లో కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడేపర్తి, ధర్మవరం, మడకశిర ఈ జిల్లాలలో ఈ యొక్క మండలాల వారీగా పలు చోట్ల అల్పపీడన ప్రభావంతో వానలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఎన్టీఆర్, కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, మన్యం, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.